హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్పీఎస్సి గ్రూప్ 2 అదే రకంగా గ్రూప్ 3 సర్వీసెస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక గుడ్ న్యూస్గా మనం తెలపొచ్చు అనమాట అండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, ఇటీవల గవర్నమెంట్ అనేటువంటిది ఒక సర్క్యులర్ మెమో అనేటువంటి జారీ చేయడం జరిగింది. నెంబర్ వచ్చేసి 282365 అనేటువంటి ఈ నెంబర్ తోటి సర్క్యులర్ అనేటువంటిది 6th మార్చిన రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి దనమాట. ఇందులో మనం చూసినట్లయితే కనుక రిఫరెన్స్ ఇచ్చేసిన తర్వాత దీంట్లో మనకి సెకండ్ అదే రకంగా థర్డ్ చూసినట్లయితే కనుక జీవో నెంబర్ 145, జీవో నెంబర్ 146 దీంట్లో చూసినట్లయితే కనుక మనకి గ్రూప్ 2 అదే రకంగా గ్రూప్ 3 సర్వీసెస్ సంబంధించినటువంటి అప్డేట్లు లేకపోతే పోస్టులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి జీవోస్ అనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి ఒక నూతనమైనటువంటి అప్డేట్ అనేటువంటిది ఇటీవల గవర్నమెంట్ అనేటువంటిది మనకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసినట్లయితే ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద సెక్రటరీస్ ఆర్ హియర్ బై టు రిక్వెస్ట్ టు సబ్మిట్ ద లేటెస్ట్ వేకెన్సీస్ పొజిషన్ ఆఫ్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అవైలబుల్ అండర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సర్వీసెస్. దీని ప్రకారం మనం చూసినట్లయితే కనుక గ్రూప్ 2 అదే రకంగా గ్రూప్ 3 సర్వీసెస్లో అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీ విభాగంలో ఉన్నటువంటి ప్రతి విభాగానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది పంపించాలని చెప్పేసి ఈ లెటర్ లేకపోతే ఈ సర్క్యులర్ యొక్క సారాంశంగా తెలపడం జరిగింది అనమాట అండి. వాటిని 7th మార్చ్ అంటే నిన్నటి దినం కల్లా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఈ సర్క్యులర్ యొక్క సారాంశంగా తెలపడం జరిగింది. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక దిస్ మే బి ట్రీటెడ్ యాజ్ మోస్ట్ ఇమీడియట్. ఇందులో మనం ఇంకోటి మెన్షనింగ్ చూసినట్లయితే కనుక ఇది మోస్ట్ ఇమీడియట్గా ఈ వేకెన్సీస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వేకెన్సీస్ చూడాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ సబ్జెక్ట్ కూడా మనకు అదే తెలపడం జరిగింది అనమాట. పబ్లిక్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ స్టాటస్ రిపోర్ట్ అండర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సర్వీసెస్ రిపోర్ట్ కాల్డ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఇది రావడం జరిగింది అనమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 2 అదే రకంగా గ్రూప్ 3లో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి పోస్ట్తో పాటుగానే ఇంకా అడిషనల్ పోస్ట్ ఏవైతే గ్రూప్ 1కి ఎలాగైతే మనకి ఉన్నటువంటి పోస్టులకే ఇంకా అటాచ్ చేసే పోస్ట్ ఎలాగైతే రిలీజ్ చేస్తారో గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా అలాగే పోస్టులకు సంబంధించినటువంటి అటాచ్ చేసి రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం అనేటువంటి జరుగుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఉన్నటువంటి వేకెన్సీస్తో పాటుగానే అంటే లేటెస్ట్గా అంటే క్రితం వచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి ఇప్పుడున్నటువంటి వాటి వేకెన్సీస్తో పాటుగానే అంటే క్రితం 2022లో మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. 2022 నుంచి ఇప్పుడు ఈ 2024 మార్చ్ వరకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇంకా వేకెన్సీస్ ఏమైనా కనుక ప్రొక్యూర్ అయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగానే మరొక 1 year అంటే 2025 ఏప్రిల్ మార్చి వరకు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇందులో ఇవ్వమని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ 2022 నుంచి ఎవరైతే 24 వరకు ఈ గ్యాప్లో ఎవరైతే ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ సంబంధించినటువంటి ఖాళీలతో పాటుగానే క్రితం వాళ్ళు మొత్తం పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా నోటిఫికేషన్ ఇచ్చారా, ఒకవేళ అన్ని పోస్టులకు కానీ వారు ఒకవేళ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆ ఖాళీలను రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలు అదే రకంగా వచ్చే సంవత్సరంలో ఖాళీలు అంటే ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వారందరినీ దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయినట్లయితే కనుక చాలా మట్టుకు పోస్టులు అనేటువంటిది గ్రూప్ 2 అదే రకంగా గ్రూప్ 3 సర్వీసెస్లో మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3 సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్పీడప్ చేసుకోండి. అదే రకంగా ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3కి అప్లై చేసుకోలేదో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మనకి మరొక నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఎలా అయితే ఇప్పుడు గ్రూప్ 1కి అప్లై చేసుకుంటున్నామో సేమ్ గ్రూప్ 2కు గ్రూప్ 3 కూడా అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ దీన్ని మీరు మైండ్లో పెట్టుకుని టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మన ఛానల్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటిది నేను పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.